ఐగుప్తు దేశంలో దేవుడైన యెహోవా చేసిన సూచక క్రియలో భాగంగా రెండవ భాగంగా మనము కొన్ని విషయాలు ఆలోచన చేద్దాము. దేవుడైన యెహోవా రెండవ సూచక క్రియగా నిర్గమాకాండము 8వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నీ కర్రను పట్టుకొని ఏటి పాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశము మీదకి కప్పలను రాజేయమని అతనితో అనగా అహరోనుతో చెప్పగా, అహరోను ఐగుప్తు జలముల మీదను తన చెయ్యి చాపెను, కప్పలు ఐగుప్తు దేశమున కప్పెను, శకునుగాండ్రు కూడా తమ మంత్రముల వలన కప్పలు రాజేసెను. దేవుడు ఐగుప్తు దేశం మీదకి కప్పలను రప్పించి ఐగుప్తు దేశంలో ప్రతి ఇంటిలోనికి కప్పలను వచ్చేటట్టుగా చేశాడు. ఫరో ఇంటి నుంచి మొదలుకొని ఐగుప్తు ప్రజలు అందరి ఇళ్లలోనికి కప్పలు వచ్చేసాయి. కప్పలచే వారు చాలా బాధించబడ్డారు. దేవుడు కప్పలనే ఎందుకు రప్పించాడు అనే ఆలోచన చేసినట్లయితే, ఐగుప్తు దేశంలో ఇక్కీత్ అనే కప్ప దేవతను వారు ఆరాధన చేసేవారు. ఈ కప్ప దేవత సంతాన దేవతగా కూడా వారు పిలిచేవారు. కప్ప దేవతని వారు పూజించి ఆరాధించినప్పటికీ కూడా ఐగుప్తు యొక్క మంత్రగాళ్ళు కూడా అదే విధంగా కప్పలను రప్పించారు. కానీ వచ్చిన కప్పలను వారు వెళ్ళగొట్టలేకపోయారు. వారు పూజిస్తున్న ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో ఇక్కీత్, ఆ దేవుడు కానీ ఆ దేవత కానీ వారిని ఆ కప్పల నుంచి కాపాడలేకపోయారు. ఇక మూడవదిగా దేవుడు ఐగుప్తు దేశంలో నిర్గమాకాండము 8వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం ఆలోచన చేసినట్లయితే, అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి సాపి ఆ దేశంలోని ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశం అంతటా పేలాయెను. శకునుగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని వారి వలన కాకపోవును. శకునుగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి, కానీ ఫరో హృదయము కఠినమాయెను. ఇక్కడ ఐగుప్తీయులు గీవు అంటే ది గాడ్ ఆఫ్ ఎర్త్, భూదేవత లేదంటే భూదేవుడు అనే ఈ దేవతను వీరు పూజించేవారు. వీరి మీదకి పేలు అనేకమైన విస్తారంగా భూమి నుంచి పేలు పుట్టుకు వచ్చి జంతువుల మీద పడి మనుషుల మీద పడి ఆ దేశాన్ని హింసలకు గురి చేసినప్పుడు వారు పూజిస్తున్న ఆ భూదేవత కానీ ఆ భూదేవుడు కానీ వారిని ఆ బాధ నుంచి తప్పించలేకపోయారు. వారి యొక్క శకునుగాండ్రు కూడా ఆ పేలను సృష్టించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి ప్రయత్నాలు సఫలం కాలేదు, వ్యర్థమైపోయాయి. అప్పటికి అర్థమైంది ఇది దైవశక్తి అని వారికి అర్థమైంది. అయితే అంతవరకు వారు చేసింది ఏ శక్తిని బట్టి సృష్టించారు? మొదట పాములు చేశారు, తర్వాత కప్పలను చేశారు, ఇప్పుడు పేలను చేద్దామని ప్రయత్నించి చేయలేకపోయి ఇది దైవశక్తి అని వారు ఫరోతో చెప్పడం జరిగింది. అంటే వారి దగ్గర ఉన్న శక్తి ఏంటని మనకు అర్థమవుతుంది. దుష్ట శక్తి దేవుని శక్తి ముందు నిలవలేకపోయింది. దుష్ట శక్తి ఎంతవరకు పనిచేస్తుందంటే దేవుడి ముందు నిలవలేదు. బహు కొద్ది కాలము వారికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఫరో మనస్సు కఠినం పరచాలి. ఫరో మనస్సు కఠినమైన తర్వాత వారిని పంపడు. కాబట్టి అక్కడ అనేకమైన సూచక్రియలు చేసి వారిని విడిపించాలి అని దేవుడు అనుకున్నాడు. దేవుడైన యెహోవా 4వ సూచక క్రియగా నిర్గమాకాండము 8వ అధ్యాయము 24 నుంచి, బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇంటిలోనికి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపు వలన చెడిపోయెను. దేవుడు భయంకరమైన ఈగల గుంపును ఐగుప్తు దేశం అంతటి మీదకి రప్పించాడు. అంతేకాకుండా ఫరో ఇంటిలోనికి, ఆ దేశంలోని ఆయన సేవకుల ఇంటిలోనికి, ఐగుప్తు వాసుల ఇంటిలోనికి బాధాకరమైన ఈగలు వచ్చి వారందరినీ బాధించడం జరిగింది. ఈ ఐగుప్తీయులు కిప్రి అనే దేవుడిని లేదంటే దేవతను వీరు పూజించేవారు. కిప్రి అనగా ది గాడ్ ఆఫ్ సన్ రైజ్ అంటే సూర్యుని చుట్టూ తిరిగేవాడు, లేదంటే క్రియేటెడ్ ఆఫ్ ద బర్త్ పునర్జీవాన్ని ఇచ్చే దేవుడు. ఈ దేవుడిని వీరు పూజించేవారు. అంటే ఈ దేవుడు వీరి నుంచి
ఈ ప్రకృతి సంబంధమైన ఆ వ్యాధుల నుంచి, ఆ తెగుళ్ళ నుంచి, లేదంటే ప్రకృతి సంబంధంగా పుట్టుకొచ్చిన ఆ క్రిమి కీటకాల నుంచి మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అనే నమ్మకంతో వారు ఆయా దేవుళ్ళని పెట్టుకుని పూజించేవారు. అనేకమైన దేవుళ్ళని పెట్టుకుని వారిని పూజిస్తూ, వారిని ఆరాధిస్తూ ఫరో గర్వించినట్టుగా మనకు కనబడుతుంది. ఫరో గర్వానికి గల కారణము ఆ దేశ సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఆస్తి కావచ్చు. ఇక అతి ముఖ్యమైనది వారు పూజిస్తున్న దేవీ దేవతలు, వారి చుట్టూ ఉన్న సకులుగాండ్రు విద్వాంసులు, లేదంటే మాసచర్య చూచేవారు. వీరందరినీ చూసి ఫరో చాలా గర్వించినట్టుగా మనకి అర్థమవుతుంది. ఇక 5వదిగా దేవుడైన యెహోవా నిర్గమకాండము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము, లేని ఎడల యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకి, గుర్రముల మీదకి, గాడిదల మీదకి, ఒంటెల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి వచ్చును, మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తీయుల పశువులను వేరు చేసును. ఈసారి దేవుడు ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తీయుల పశువులను వేరు చేసి ఐగుప్తీయుల పశువుల మీదకి బాధాకరమైన తెగుళ్ళు రప్పించాడు. ఐగుప్తీయుల పశువులు కానీ, గుర్రాలు కానీ, గాడిదలు కానీ, ఒంటెలు కానీ, ఎద్దులు కానీ, ఇలా ఆయా వారి యొక్క పశు సంపదను దేవుడు మొత్తాలనుకున్నాడు, బాధించాలనుకున్నాడు. అప్పటికీ కూడా ఫరోకి బుద్ధి రాలేదు, ఫరోకి తెలివి రాలేదు. ఫరో ఎందుకు ఈ నష్టం జరుగుతుంది అని ఫరోకి తెలివి కానీ, బుద్ధి కానీ, జ్ఞానం కానీ రాలేదు. ఎందుకంటే ఐగుప్తీయులు హెత్రో అనే ఒక దేవుణ్ణి, లేదంటే దేవతను వారు పూజించేవారు. ఈ దేవత గాడ్ ఆఫ్ ది లవ్ అనగా ప్రొటెక్షన్, గాడ్ ఆఫ్ ది లవ్ అండ్ ప్రొటెక్షన్ అంటే ప్రేమకు, పరిరక్షణకు, పశువుల యజమాని అని కొలుస్తారు. ఇంకొక దేవుని కూడా వీరు కొలిసేవారు, అమ్మూన్, కింగ్ ఆఫ్ ద గాడ్, పశువుల దేవుడు, కింగ్ ఆఫ్ గాడ్, పశువుల దేవుడు. అంటే పశువులకు సంబంధించి కొన్ని దేవుళ్ళని వీరు పెట్టుకున్నారు. మా పశువులను లేదంటే మా పంటలను కాపాడడానికి కొన్ని దేవుళ్ళు మాకున్నాయి, మీ దేవుడు యెహోవా అంటే ఎవడో నాకు తెలియదు అని చాలా గర్వంగా పలకడం జరిగింది ఫరో. కనుక దేవుడు ఫరోకి ఈ విధంగా బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఇశ్రాయేలీయులను పంపడానికి ఫరో ఎంత మాత్రము ఒప్పుకోలేదు. ఇక మరికొన్ని సూచక్రియలు చేశాడు దేవుడు. అవి తర్వాత ఎపిసోడ్లో, తర్వాత భాగంలో మనం ఆలోచన చేద్దాము. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులను బయటకు రప్పించడానికి అనేకమైన సూచక్రియలు ఫరో ఎదుట చేశాడు. అంత మాత్రమే కాకుండా ఫరోకి బుద్ధి చెప్పాలి, ఐగుప్తులో ఉన్న ప్రజలకు బుద్ధి చెప్పాలి. అంత మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న ఆ దేశాల వారికి కూడా దేవుడు బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు. దేవుడి యొక్క ముఖ్య ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న సకల దేశాలకు ఐగుప్తులో జరిగిన సూచక్రియలను బట్టి ఒక మెసేజ్ ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు. తర్వాత భాగము మరొక నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఆలోచన చేద్దాము.